హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఎస్ఆర్కే తెలుగు బార్బర్ సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మనం న్యాచురల్గా ఉండే సెలూన్ షాప్లో వేసేటటువంటి హెయిర్ కలర్ గురించి తెలుసుకుందాం. ఇది బ్లాక్ ఫ్రూటీ వెనిగర్ అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఇది వైరల్ అవుతున్న హెయిర్ కలర్. దీంట్లో ఏ అనే ఒక బాటిలు మరియు బి అనే ఇంకో బాటిల్ ఉంటాయి. రెండు కలిపి 500 మొత్తం 1000 ఎంఎల్ ఉంటుంది. అంటే ఒక లీటర్ ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా ఏ ఒక చెంచా తీసుకున్నట్లయితే బి చెంచాన్నర తీసుకోవాలి. ఈ రెండు కూడా మంచిగా మిక్సింగ్ చేస్తే మంచి జెల్ లాగా అవుతుంది. చూస్తానికి ఎంతో షాంపూ టైప్లో జెల్ టైప్లో ఉంటుంది. ఈ క్రీము మంచిగా మొత్తం కూడా రెండు మిక్సింగ్ చేసి బాగా కలుపుకున్నట్లయితే ఎంతో స్మూత్గా ఉంటుంది. దీంట్లో అమోనియా అనేది కూడా ఏమీ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇది మంచిగా అన్ని ఫ్రూట్స్తో కలిపి తయారు చేసినటువంటి ఈ ఫ్రూట్ వెనిగర్ క్రీమ్ అనమాట. ఇది చూడండి, నేను ఒక సాసర్లో ఇది ఒక చెంచా టైపులో వేసుకుంటున్నాను. అందాదిగా మేము కొలత మాకు తెలిసిపోతుంది. అది ఎంత వేసామో ఇది కూడా అంతే, కొద్దిగా ఎక్కువ వేస్తాము. ఇప్పుడు ఏ అనేది కలుపుతున్నాను, తర్వాత బి అనేది కూడా వేసి రెండు కూడా మిక్సింగ్ చేస్తాను. చూడండి ఎంత జెల్లీలాగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఆ తలకాయకి ఎంత అవుతుందో సరిపోతుందో అంత తీసుకోవాలన్నమాట. అట్లా తీసుకొని ఇంకొక డబ్బాలో కూడా ఇప్పుడు ఏ వేసాము, తర్వాత బి వేస్తున్నాము. చూడండి, ఇది బి. ఇది కూడా మంచిగా జెల్ టైప్లో ఉంటుంది. రెండు కూడా మిక్సింగ్ చేసుకోవాలి. ఇది కూడా చూడండి, ఇది వైట్ కలర్లో ఉంటుంది. అంటే కొన్నప్పుడు కూడా స్టార్టింగ్లో రెండు కూడా వైట్ కలర్లోనే ఉంటాయి. రాను రాను ఏ అనేది కొద్దిగా ఎల్లో రంగులో ఉంటుంది. బి అనేది మాత్రం మంచిగా వైట్ కలర్లోనే ఉంటుంది. రెండు కూడా ఎక్కడ కూడా మిక్సింగ్ లేకుండా చేసుకోకండి. మొత్తం రెండు కూడా మిక్సింగ్ చేసుకోండి. మిక్సింగ్ చేసుకుంటే మంచిగా జెల్ టైప్లో ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా స్మూత్గా బ్రష్ తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చూడండి ఎంత జెల్ టైప్లో అయిపోయిందో. మంచిగా చూస్తూ ఉంటే మనకి ఎంతో తినాలా అని అనిపించేటటువంటి క్రీమ్ లాగా ఉంది. చిన్నపిల్లలకి దూరంగా పెట్టండి, ఎందుకంటే దీన్ని చూస్తే వాళ్ళు కూడా నోరూరుతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత మనం ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని అతని జుట్టు మొత్తం కూడా తెల్ల వెంట్రుకలు ఉన్నాయన్నమాట. అది ఎలా చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఎంత తెల్ల వెంట్రుకలు ఉన్నాయి మొత్తం తలలో. ఇప్పుడు ఈ వెంట్రుకలకి మనం బ్లాక్ వేసినట్టయితే ఎంతో న్యాచురల్ కలర్గా ఉంటుంది. చూడండి, మొత్తం కూడా తెల్ల వెంట్రుకలు అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఈ వ్యక్తికి మనం కలర్ వేద్దాం. చూడండి, మొత్తం కూడా కలర్ వేసేటప్పుడు మంచి జాగ్రత్తగా వేయండి. చుట్టుపక్కన పడకుండా, అలాగే వ్యక్తి మీద, ముఖం మీద, ఫేస్ మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. బ్రష్తోని కొద్దిగా కలర్ తీసుకొని పూస్తూ ఉండాలి. ఇది మనకి నీళ్ళ టైప్లో అనిపిస్తూ ఉంటుంది. పూస్తూ ఉంటే చర్మానికి కూడా ఏమీ అంటుకోదు, ఎంతో న్యాచురల్గా ఉంటుందన్నమాట. అసలుకి చర్మంకు ఇంత కూడా అంటుకోదు. అలాగనే ఇది ఎక్కువసేపు కూడా ఉండనవసరం లేదు. కలర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచుకున్నట్లయితే సరిపోతుంది. 10 నిమిషాలు ఉంచుకొని కడిగేసుకున్నట్లయితే ఎంతో న్యాచురల్గా బ్లాక్ హెయిర్ కలర్ అవుతుంది. చూసే వ్యక్తి కూడా ఇతను కలర్ వేసుకున్నాడా లేకపోతే ఆయన సొంత నల్ల వెంట్రుకల అనే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పకుండా తెల్ల వెంట్రుకలు ఉన్నవారు ఇది వేసుకోవాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, ఎంతో సింపుల్గా రెండు కూడా మిక్సింగ్ చేసుకొని ఇలా పూసుకోవటమే అనమాట. ఇలా పూసుకున్నట్లయితే 10 నిమిషాలలో కలర్ అనేది బ్లాక్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఎడ్జి కరెక్ట్గా వేసుకోవాలి, ఎందుకంటే మెడ దగ్గర అవన్నీ వేసుకుంటే కూడా మంచిగా కనిపించదు మనకి. కాకపోతే కలర్ అంటుకోదులే, కానీ మళ్ళీ కొద్దిగా తుడుచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ ఎస్ఆర్కే తెలుగు బార్బర్తో పాటు మాది అడ్డగూడూరు రవికుమార్ ఛానల్ కూడా ఉంది ఇంకొకటి. దాన్ని కూడా మీరు ఆదరించాలని కోరుకుంటూ నేను డిస్క్రిప్షన్లో ఈ లింకులు పెడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన కామెంట్లను కూడా మాకు తెలియచేయండి. మీరు కోరుకున్న ఏ వీడియో కావాలంటే ఆ వీడియో నేను
మ్యాక్సిమం పెడతానికి ట్రై చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే మీ విలువైన కామెంట్లను కూడా మాకు తెలియచేయండి. చూడండి మొత్తం కలర్ కూడా అయిపోతానికి వచ్చింది వేయటం. జుట్టు తక్కువగా ఉండటం వల్ల నాకు పని అనేది తొందరగా అయిపోయింది. ఎందుకంటే ఇలా తక్కువ ఉన్న వాళ్ళకి పని తొందరగా అయిపోతుంది. మన కలర్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో పట్టదు, తక్కువ మొత్తంలోనే పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా కలుపుకునేటప్పుడు ఎంత కావాలో అంతే కలుపుకోండి. ఎందుకంటే తర్వాత అది వేస్ట్ అయిపోతుంది, పడేయాల్సి వస్తుంది. కాబట్టి క్రీమ్ అనేది చాలా రేటు ఎక్కువతో కాస్ట్తో కూడుకున్నది. కాబట్టి ఇది ఎంత అనుకుంటే సుమారుగా మనకి ఆన్లైన్లో అయితే 400 లోపు వస్తుంది. 400 నుంచి 500 లోపు వస్తుంది. మాకు మాత్రం 400కి పడింది. ఇది ఆన్లైన్లో మీషోలో కానీ అమెజాన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా అమ్ముతున్నారు. మీరు కూడా ఇట్లా చూసుకొని తెచ్చుకొని ఇలా వేసుకోవచ్చు కూడా సింపుల్గా. తర్వాత ఈ కలర్ ఎలా అయిందో కూడా మీకు చూపిస్తాను లైవ్లో. మంచిగా తెల్లారి ఇతను వెళ్ళిన తర్వాత తెల్లారి మళ్ళీ చూపించడం జరిగింది ఈ వీడియోలో. ఈ వీడియో చివరి వరకు చూసి ఆ కలర్ ఎలా వచ్చిందో కూడా మీరు చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ను మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే అయిపోతుంది, లాస్ట్ వరకు అయితే అయిపోయింది. పాత అప్పుడు కట్టించింది అబ్బా, ₹1,00,000 ఎంత అవుతాయని. అది శానాలు పెట్టింది, ఒక్కొక్కరికి ₹1,00,000 అటు ఏమవుతాయి. 30,000 అయ్యొచ్చు. అది కట్టిండు ₹1,00,000 కట్టించింది. చెప్పలేదు గోపి అందరూ కట్టి పోయినాయి. నాతో ఒకటి వేరే సార్ దగ్గర కడితే నాకు 50,000 అంతా వచ్చినాయి. తీసుకొని వాడేసుకొని మళ్ళీ శరత్ గారి దగ్గర కట్టిన. ఇప్పుడు రన్ అవుతుంది, 4 9. బర్డ్ హెడ్ కలర్ చూపించి ఒకసారి చూపించి చూపించాలి. డిజిటల్ చేసి మీద సెట్ ఎట్టా చేయరా బాగుంది ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అంత న్యాచురల్గా మంచిగా ఎక్కడ కూడా చర్మానికి బయట పక్కన అంటుకోలేదు, లోపల కూడా అంటుకోలేదు. చూడండి ఎక్కడ కూడా చర్మానికి బ్లాక్ అనేది అంటుకోలేదు. ఓన్లీ వైట్ హెయిర్ని బ్లాక్ మాత్రమే చేసింది. కాబట్టి మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా నేర్చుకొని మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. రేపొద్దున నేను ఒకసారి మళ్ళీ వీడియో తీస్తే